ఈరోజు ఉమ్మడి మేనిఫెస్టో కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ తర్వాత ఆ కార్యక్రమం అయిపోయాక పోలవరం ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్నికల కోడ్ని ఉల్లంఘించారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడుతో కలిసి తాడేపల్లిలో పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమం తర్వాత పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారానికి పోలవరంకి బయలు అక్కడ ఆయన నిర్వహించిన ఎన్నికల ప్రచారం ఇప్పుడు పవన్ కళ్యాణ్ రిస్క్లో పడేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సభలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలంటే 1,60,000 మందికి పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకు 33,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి కేంద్ర సహకారంతో పాటుగా జనాల సహకారం కూడా కావాలి. అందరూ ఎంతో కొంత విరాళం ఇవ్వండి. అందరికంటే ముందు నేను ₹1,00,00,000 విరాళం ప్రకటిస్తున్నాను. ప్రజల సహకారంతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ ప్రాజెక్టును 2027లోపు పూర్తి చేస్తాం అంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మంచి ఉద్దేశమే కదా, ఇందులో తప్పేముంది అని అనుకోవచ్చు. కానీ ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ప్రచార సభల్లో విరాళాలు లాంటివి ప్రకటించి జనాలను ఓటు వేసేందుకు ప్రభావితం చేయకూడదు. కానీ పవన్ కళ్యాణ్ ఆ నిబంధనను ఉల్లంఘించారు. మరి దీనికి ఎన్నికల సంఘం సీరియస్ యాక్షన్గా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి చూడాలి. దీన్ని వైఎస్ఆర్సీపీ మా పార్టీ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఈసీ దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే అసలు ఈ పునరావకాశాల గురించి పోలవరం గురించి అసలు మాట్లాడిందే లేదు. ఆ డబ్బులు అసలు కేంద్రం ఇవ్వము అంటే జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి తర్వాత అన్నీ కూడా రేట్లు చాలా ఇప్పుడు లేబర్ కూలీ కానీ సిమెంట్ కానీ ఇసుక కానీ తర్వాత చాలా రేట్లు పెరిగిపోయిందో అవన్నీ ఆ ఎస్టిమేషన్లన్నీ వేసి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మేము పునరావాసాలకి డబ్బులు ఇవ్వము, మేము దాంట్లో మాకు లేదు, కాంగ్రెస్ పెట్టిన దాంట్లో లేదు అన్నప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పించి కేంద్రంతో మోడీ ప్రభుత్వంతో ఒప్పించి పెట్టించినారు. కానీ దానికి ఇంకా డబ్బులు ఇవ్వలేదు కేంద్రము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పునరావాసము ఆల్రెడీ ప్లేస్ చూశారు, వాళ్ళకి ఆల్రెడీ కట్టిస్తున్నాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, అందరికీ తెలుసు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏదో పెద్ద పుడంగిలి మాదిరి మేము 2027 కంప్లీట్ చేస్తాం, అది చేస్తాం. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళలోని ఏం పీకలేదు, మళ్ళీ ఇప్పుడు ఏదో చేస్తాడంట. ఇదంతా ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి రాజశేఖర రెడ్డి అంటే సరిపోదు, రాజశేఖర కుటుంబం అనేది సరిపోదు. పోలవరం రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశాడని అందరికీ తెలుసు. దానిపైన చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు పగే ఉంటుంది. అది ఆయన ఎప్పటికీ పూర్తి చేయడు. చంద్రబాబు నాయుడు ఏదున్నా అది జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యం. రాబోయే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 5 ఏళ్ళలో కంపల్సరీ నేను పోలవరం పూర్తి చేస్తాను అని కూడా నిన్న మేనిఫెస్టోలో చెప్పాడు. నిన్న మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట ఇస్తే నిలబెట్టుకుంటాడని అందరికీ తెలుసు. కేంద్ర సహాయంతో కేంద్రం డబ్బులు ఇస్తేనే పోలవరం అవుతుందని ఇప్పటికీ పొరంబోగ్గాడికి తెలిసినట్టుంది. కాబట్టి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా కేంద్రంలో ఎవరు వస్తారో ప్రభుత్వం తనతో మాట్లాడి తప్పకుండా ఈ పోలవరం ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి గారే కంప్లీట్ చేస్తాడు.